Hi students, welcome to my channel. Now in this session we discuss about again 7 mark question in random variables probability distribution అండి. సో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే అక్కడ ఇక్కడ ఏంటిదంటే డిఫరెన్స్, మనకు ప్రీవియస్ క్వశ్చన్లో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ డైరెక్ట్ ఇచ్చేస్తాడండి. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, థియరిటికల్ డాటా ఇచ్చాడు. ఆ థియరిటికల్ డాటాను మనం ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక మన క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, ఏ క్యూబికల్ డై ఈజ్ థ్రోన్, ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్ గివింగ్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ దట్ షోస్ అప్. మనకేమండి, నెంబర్ ఆన్ ద ఫేస్ దట్ షోస్ అప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకేమంటున్నాడండి, ఒక క్యూబికల్ డైని త్రో చేస్తున్నాడు. సో మనకు శాంపుల్ స్పేస్ ఏమొస్తుందండి, 1 2 3 4 5 6 ఓకేనా. పాసిబుల్ అవుట్కమ్ శాంపుల్ స్పేస్ ఏంటిదండి, 1 2 3 4 5 6. ఒక క్యూబ్ డైకి మనకు టోటల్ 6 ఫేసెస్ ఉంటుంది. సో 6 అవుట్కమ్స్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. మనకి ఇప్పుడు క్వశ్చన్ దేనికి ఫైండ్ అవుట్ చేయమండు, మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ద నెంబర్ ఆన్ ది ఫేస్ దట్ షోస్ అప్. అంటే మనం ఎప్పుడైతే డైని రోల్ చేస్తామో మనకు ఒక అవుట్కమ్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో ఆ ఒక్కొక్క అవుట్కమ్కి నువ్వు మీన్ అండ్ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అకార్డింగ్ టు మనకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే మనకు ఏం కావాలండి, ఎక్స్ వేరియబుల్ వాల్యూ కావాలి అండ్ ప్రాబబిలిటీ వాల్యూస్ కావాలి. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా, ఎక్స్ వేరియబుల్ వాల్యూస్ ఏం తీసుకుంటున్నా అండి, ద నెంబర్ షోస్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది డైస్. మనకు డైస్ పైన కనిపించే అవుట్కమ్స్ని ఎక్స్ వాల్యూస్ అనుకుంటున్నా, అంటే రేంజ్ వాల్యూస్ అనుకుంటున్నా. ఇప్పుడు ఆ రేంజ్ వాల్యూస్కి నాకు ఏం కావాలండి, ప్రాబబిలిటీ కావాలి. మనకు ప్రాబబిలిటీ అంటే ఏంటిది, అజంప్షన్ ఆఫ్ రిజల్ట్. అంటే కంపల్సరీ మనకు ఏ అవుట్కమ్ వచ్చినా కానీ సీరియల్గా ఒక్కొక్క అవుట్కమ్ వస్తుంది అని చెప్పేసి మనం అజ్యూమ్ చేసుకోవాలి. అంటే ఒక డైస్ని నేను ఎన్నిసార్లు రోల్ చేస్తున్నా, ఓన్లీ 6 టైమ్స్ రోల్ చేస్తున్నా. ఆ 6 టైమ్స్ రోల్ చేసినప్పుడు మనకు అవుట్కమ్స్ ఏమొస్తాయని కంపల్సరీ, ఫస్ట్ టైం 1 వస్తుంది, సెకండ్ టైం 2 వస్తుంది, థర్డ్ టైం 4, ఫోర్త్ టైం 4, ఫిఫ్త్ టైం 5th, సిక్స్త్ టైం 6th. అంటే మనకు 6 టైమ్స్ 6 డిఫరెంట్ అవుట్కమ్స్ వస్తాయి అని చెప్పేసి మనం అజ్యూమ్ చేసుకోవాలి. అంటే ఒక అవుట్కమ్కి ఎన్నిసార్లు పాసిబుల్ ఉందండి, మనకు ఓన్లీ సింగిల్ టైం పాసిబుల్ ఉంది అంతే. సో అందుకని ఇక్కడ ఏం తీసుకున్నాం చూడండి, ప్రాబబిలిటీ వాల్యూస్. ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటిదండి, మనకు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. మనకు తెలిసిందే ప్రాబబిలిటీ ఫార్ములా, ఆల్రెడీ మనం ప్రాబబిలిటీ చాప్టర్లో డిస్కస్ చేసాం. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో టోటల్ అవుట్కమ్స్ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి, టోటల్ మనకు 6 ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ 1 ఎన్నిసార్లు ఎగ్జిస్ట్ అయిపోతుందని చెప్పాను నేను, 1 టైం. సో ఓన్లీ ద ప్రాబబిలిటీ వాల్యూ ఈజ్ ఏమైపోతుంది, 1/6. 2 ఎన్నిసార్లు ఎగ్జిస్ట్ అయిపోతుందని మనకు మళ్ళీ 1 టైం. సో 1/6. ద ప్రాబబిలిటీ ఆఫ్ 2 ఈజ్ ఆల్సో 1/6. సో అట్నే సిమిలర్లీగా మనకి ఏమైపోతుంది, ఒక అవుట్కమ్ ఒకటేసారి వస్తుంది అంటున్నా కాబట్టి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమైపోతుంది, 1. టోటల్ అవుట్కమ్స్ దెర్ ఈజ్ నో చేంజ్, దట్ ఈస్ ద 6. సో ఫైనల్గా ఒక్కొక్క వాల్యూకు మనకు ప్రాబబిలిటీ ఎంత వచ్చేసిందని మనకు 1/6 వచ్చేసింది. సో ఫైనల్గా మనకు ఒక థియరిటికల్ డాటాని ఎందులో కన్వర్ట్ చేశాను నేను, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, అదర్వైజ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. నౌ బై యూజింగ్ దిస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద మీన్ అండ్ వేరియన్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ. సో ఇక్కడ మనకు మీన్ ఫార్ములా ఏంటిదండి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం. సమ్మేషన్ ఆఫ్ xi ఇంటూ ప్రాబబిలిటీ వాల్యూస్. అంటే ఎక్స్ వేరియబుల్ వాల్యూస్ అండ్ ప్రాబబిలిటీ వాల్యూస్ని మనం ఏం చేయాలా, ఇంటూ చేస్తూ యాడ్ చేయాలి. సమ్మేషన్ అంటే యాడింగ్, హియర్ ఇంటూ అంటే xi వాల్యూ అండ్ ప్రాబబిలిటీ వాల్యూ బోత్ వాల్యూస్ని మనం ఏం చేయాలా, ఇంటూ చేస్తూ రిమైనింగ్ వాటన్నింటిని మనం సమ్మేషన్ మీన్స్ యాడ్ చేయాలి. సో నౌ సబ్స్టిట్యూట్ xi అంటే ఏంటిదండి, 1 ఇంటూ 1/6 ప్లస్ సెకండ్ వాల్యూ 2 ఇంటూ 1/6 ప్లస్ థర్డ్ వాల్యూ 3 ఇంటూ 1/6 ప్లస్ 4 ఇంటూ 1/6 ప్లస్ 5 ఇంటూ 1/6 ప్లస్ లాస్ట్ వాల్యూ 6 ఇంటూ 1/6. ఓకేనా.
xi వాల్యూ ప్రాబబిలిటీ వాల్యూ xi ప్రాబబిలిటీ లైక్ దిస్ అండి. సో చేశాను. సో ఇక్కడ మనకు సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. ఎందుకు సింపుల్గా అయిపోతుంది, మనకు ప్రాబబిలిటీ వాల్యూ సేమ్ వాల్యూ ఉంది అంటే మనకు కామన్గా వాల్యూ ఏమి ఎగ్జిస్ట్ అయిపోతుందండి, మనకు 1/6 ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో రిమైనింగ్ వాల్యూస్ ఏముంది ఇక్కడ 1 + 2 + 3 + 4 + 5 + 6 అండి. సో మనకి ఇక్కడ ఏమర్థమైపోయిందండి, ఎప్పుడైతే మనం 1/6ని కామన్ తీస్తామో సో రిమైనింగ్ వాల్యూస్ మనకి ఇవి ఎగ్జిస్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు చెప్పండి ఒకసారి. 6 + 5 ఎంత అండి 11, 11 + 4 15, 15 + 3 18, 18 + 2 20, 20 + 1 21/6. వీటన్నింటినీ యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చేసిందండి, మనకు 21/6. సో ఏ టేబుల్ వెళ్తుందండి మనకు 3 2s 3 7s 21. సో ఫైనల్లీ ద మీన్ వాల్యూ ఈజ్ 7/2. వెరీ సింపుల్ అండి. సో ఇక్కడ మనం నార్మల్గా బేసిక్ ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నాం. నౌ నెక్స్ట్ వేరియన్స్. సో అగైన్ వేరియన్స్ ఫార్ములాకు మీన్ ఫార్ములాకు డిఫరెన్స్ ఏంటిదండి, ఇక్కడ ఓన్లీ xi ఇంటూ ప్రాబబిలిటీ అంటున్నాం. బట్ అక్కడ ఏం తీసుకుంటున్నాము, xiకి స్క్వేర్ నోటేషన్ అప్లై చేస్తాం మైనస్ మీ స్క్వేర్. మనం ప్రీవియస్ క్లాస్లోనే డిస్కస్ చేసాం. ఎప్పుడైతే మనకు ఓన్లీ సింగిల్గా ఫైండ్ అవుట్ ద వేరియన్స్ ఆఫ్ ది గివెన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అన్నాడు అంటే వేరియన్స్ కంటే ముందు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలా, మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫార్ములాలో మీన్ వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుంది మైనస్ మ్యూ స్క్వేర్, ఒక టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది. అక్కడ xi మనకు మీన్కి xi, ఇక్కడ xi². సేమ్ ప్రొసీజర్ చెప్పండి. xi² అంటే 1² × 1/6 + 2² × 1/6 + 3² × 1/6 + 4² × 1/6 + 5² × 1/6 + 6² × 1/6 మైనస్ మ్యూ. వాట్ ఈస్ ద మీన్ వాల్యూ అండి ఇక్కడ మనకు 7/2. సో 7/2 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, స్క్వేర్ అప్లై చేస్తున్నా. 1² 1. ఫస్ట్ మనం డైరెక్ట్ ఇక్కడ ఏం కామన్ తీయచ్చండి, మనకు మళ్ళీ 1/6. సో 1/6 కామన్ తీసాను. 1² అంటే 1, 2² 4, 3² 9, 4² 16, 5² 25, 6² 36. సో సేమ్ యాస్టీస్ మీన్ క్వశ్చన్ లాగే నేను 1/6 కామన్ తీసి రిమైనింగ్ స్క్వేర్ టర్మ్స్ని రెడ్యూస్ చేశాను. మైనస్ హియర్ 7² 49, 2² 4 అండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలండి, వీటన్నింటినీ యాడ్ చేయాలి. 36 + 25 + 69 + 4 + 1 వీటన్నింటినీ యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందండి, మనకు 91 వచ్చేస్తుంది /6 మైనస్ 49/4. సో ఇక్కడ మనకు డినామినేటర్ పార్ట్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానండి, క్రాస్ మల్టిప్లికేషన్ LCM చేసేస్తా. సో హియర్ 91 × 4 ఎంత వస్తుందండి మనకు 364. క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ 49 × 4 మైనస్ 294 /6 4s 24. సో నెక్స్ట్ ఇక్కడ 364 మైనస్ 294 చేస్తే మనకు ఎంత వస్తుందని ఆన్సర్ 70 వస్తుంది /24. సో ఇక్కడ మనకు రెడ్యూస్ అవుతుందండి. 2 35s 70, 2 12s. సో ఫైనల్గా ఆన్సర్ 35/12. దిస్ ఈస్ ద వేరియన్స్ వాల్యూ అండి. వెరీ సింపుల్ అండి. మనకు సింపుల్ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే ఇది ఇంకా సింపుల్ అండి. ఇక నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఫస్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం, ఇక్కడ ఇచ్చిన థియరిటికల్ డాటా. ఏదైనా ఒక క్యూబ్ను మనం రోల్ చేసినప్పుడు మనకు టోటల్ 6 అవుట్కమ్స్ వస్తాయి. ఆ 6 అవుట్కమ్స్కి మనకు ప్రాబబిలిటీ వాల్యూ ఏం ఎగ్జిస్ట్ అయిపోతుందండి, మనకు 1/6. సో మనకు మీన్ ఫార్ములా తెలుసు, సబ్స్టిట్యూషన్ అండ్ రిడక్షన్, అండ్ వేరియన్స్ ఫార్ములా తెలుసు, సబ్స్టిట్యూషన్ అండ్ రిడక్షన్. సో ఇదండి మనకు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది ఇదే చాప్టర్లో, అగైన్ 7 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.